హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి, మా ఊరు డీమార్ట్ బయలుదేరారు. ఇంత ఎండలో కూడా మా ఊరు డీమార్ట్ అంటే వెళ్దామని చెప్పి గోల్ చేస్తారు. ఇప్పుడు ఒక టోపీ కొందాం ఇక్కడ ఆగామండి. ఎందుకండి ఫైనల్ అయితే క్యాప్ కొన్నాం. ఇప్పుడు డీమార్ట్కి వెళ్తాం. చూడండి, ఎండ చాలా గట్టిగా ఉంది. ఇంత ఎండతో కూడా మేము డీమార్ట్కి వెళ్తున్నాం. ఫైనల్లీ డీమార్ట్కి అయితే వచ్చేసామండి. ఎలాంటిది కాల్ కలిపితే దించా. ఫైనల్లీ గాజువాకలోనే డీమార్ట్కి వచ్చామండి. మా ఊళ్ళో లోపలికి వెళ్ళిపోతున్నాడు, వాళ్ళు అన్నీ ఎత్తుకొని వెళ్తున్నాడు. ఇవాళ మా అబ్బాయిని చూడండి, మంచి ఎండలో కూడా తిరుగుతాడు. వీడికి టైం పాడేం లేదు. చూడండి అలా కూర్చున్నాడా. ఎక్కడికి వచ్చా సోయశ్రీ? ఎక్కడికి చూడు, ఇచ్చి చెప్పాలి. ఎక్కడికి ఏటి కొంటావు? చెప్పులు కొంటావా? ఓకే. శ్రీనగర్లో డీమార్ట్ అంటాను ఇది. మేము ఇక్కడికి వచ్చాం. ఏటి కొంటా? ఇంకేం కొంటావు? బట్టలు కొంటాము, ఇంకా చాక్లెట్లు కొంటాము, పలుకులు. మా ఊళ్ళో అయితే మా బావ అయితేనే మినప్పప్పు, శనగపప్పు, కందిపప్పు, పలుకులు కూడా తీసాడండి. మా ఊడు ఎంతంత అల్లరి చేయడండి. ప్రతిదీ టక్కమని అయితే మా ఊరు సామాన్లు మొత్తాన్ని తీసేసారు. అది పచ్చి తినేస్తున్నారా? తినకూడదు. నువ్వేంటో మొత్తానికైతే పప్పులు ప్యాకింగ్ సెక్షన్కి వచ్చామని ఆమె తక్కగా ప్యాకింగ్ చేసేస్తుంది. మా ఊడు తక్కగా ప్యాకింగ్ చేసి పెట్టేస్తున్నాడు. ఇది ఆదివారం కదండి, అసలు డీమార్ట్ కాలేదు. మేము అనకాపల్లి వెళ్తే ఇలా మక్కాలి లాగడం అండి, అలా వాళ్ళు విష్ చేద్దని చెప్పి వచ్చాము. ఈలోపు వీళ్ళు డీమార్ట్ అన్నారు. శ్రీనగర్ డీమార్ట్కి వస్తే చాలా రష్గా ఉంది. మా బావ తక్కువని ఇన్ని పప్పుల ప్యాకులు తీసాడండి. ఈ ఆయిల్ అండి 106 రూపీస్. ఆయిల్ పోతుంది ఆయిల్ పోతుంది. మనం ఫ్రీడమ్ ఆయిల్ తీయాలి. లిఫ్ట్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసండి మీరు. మేము మెట్లెక్కి వెళ్తాము. మా బాగా ఫస్ట్ షాప్స్ చూసారండి. అప్పుడు కండి ఇప్పుడు టీషర్ట్లు తిరిగి టీషర్ట్లు చూస్తున్నారు. ఫైనల్ మా ఊళ్ళో అయితే వచ్చేసారండి లిఫ్ట్లో నుంచి. అదిగండి, రండి టీషర్ట్లు చూస్తున్నారు మీ నాన్న. ఫైనల్ అయితే మా బావ అయితే ఒక 3 టీషర్ట్లు ఇచ్చారండి. మా పిల్లలు పైకి వెళ్ళారు, చూద్దాం పైకి వెళ్ళి. చెప్పు, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.